జీవితంలో ముసురుకున్న దరిద్ర బాధలు, తీవ్రమైన పాపదోషాల నుండి తక్షణ విముక్తి కావాలా? అయితే శివమహాపురాణం చెప్పిన ఈ పరమ రహస్యం మీరు తెలుసుకోవాలి. మన సనాతన ధర్మంలో లయకారుడైన ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన సమయం ప్రదోషకాలం. సూర్యాస్తమయం తర్వాత వచ్చే 2 గంటల 24 నిమిషాల కాలాన్నే ప్రదోష వేళ అంటారు. ఈ పవిత్ర సమయంలో బోలాశంకరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తాడట. అందుకే ఈ రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ పరమశివుడికి బిల్వపత్రాలు సమర్పించి పాలు లేదా పెరుగుతో అభిషేకం జరిపిస్తే చాలు. మన 7 జన్మల పాపకర్మల ఫలాన్ని ఆ త్రినేత్రుడే స్వీకరించి మనల్ని దోష విముక్తులను చేస్తాడు. పూర్వం ఒక అనాథ బ్రాహ్మణ స్త్రీ ఈ ప్రదోష వ్రత మహిమ వల్లే ఒక రాకుమారుడి కష్టాలను దూరం చేసి అతనికి తిరిగి రాజ్యాధికారం దక్కేలా చేసింది. ప్రదోష వేళ శివలింగం ముందు కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ అని స్మరిస్తే మీ కోరికలన్నీ నెరవేరడం ఖాయం.